టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచనలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మాచాని వెంకటేశ్వర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గంగపుత్ర రజక వడ్డర కుల సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పట్టణంలో వీరనాగమ్మ దేవాలయం నందు మంగళవారం గంగపుత్ర అధ్యక్షులు బి తిమ్మయ్య, ఉపాధ్యక్షులు పోలీస్ తిక్కరాముడు, రజక ల్యాండ్రీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరన్న, పట్టణ అధ్యక్షుడు శ్రీ అయ్యప్ప, వడ్డర సంఘం అధ్యక్షుడు గురుస్వామి, గౌరవ అధ్యక్షుడు బజారపల ఆధ్వర్యంలో ఆయా కుల సంఘాల సభ్యులు పాల్గొని ఏర్పాటు చేశారు. ఈరోజు ఎమ్మిగనూరులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు బీసీకి కేటాయించడం వైఎస్ఆర్సీపీ బీసీకి కేటాయించడం చాలా హర్షదాయకము. ఎందుకంటే ఇంతవరకు అగ్రవర్ణాల వారికే ఎమ్మిగనూరు శాసనసభ్యులుగా కొనసాగినారు. ఈసారి కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించడం మా బీసీల అందరి తరఫున, ముఖ్యంగా మా వడ్డర కులస్తుల తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎమ్మిగనూరు ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు వయసు రీత్యా ఆయనకు రాకపోవడం, ఆయన త్యాగం వల్ల, ఆయన చేసిన త్యాగం వల్లనే ఇప్పుడు బీసీకి వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఎమ్మిగనూరులో ఉండే బీసీలంతా రాబోయే ఎన్నికల్లో యూనిట్గా ఐకమత్యంగా ఉండి బీసీకి బలపరిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మేము మనస వాచ ఖచ్చితంగా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేరే కులాసులుగా ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి పెద్ద చెప్పడం వలన కూడా పెద్ద బీసీలకు సపోర్ట్ చేస్తూ దీనివల్ల మనకు బీసీలకు వచ్చింది. కాబట్టి అందరూ ఐకమత్యంతో మనకు పెద్ద చెప్పిన మాట చెన్నకేశవరెడ్డి ద్వారా సీట్లు కేటాయించడం, వైఎస్ఆర్ పార్టీ ద్వారా బీసీ కేటాయించడం జరిగినందుకు మేము రజక సంఘం ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మా కుల సంఘం అందరికీ తెలియజేస్తున్నాము. వెంకటేశ్వర గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. రజక సంఘం తరఫున రజక అసోసియేషన్ ప్రెసిడెంట్, నా పేరు వీరన్న గారు అంటారు. మరి మన వైఎస్ఆర్సీపీ బీసీకి వాళ్ళకి ఇంతమంది నుంచి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇచ్చినారు. మాకు అదే చాలా మన చెన్నకేశవరెడ్డి గారు మేము చాలా గర్వపడుతున్నాం. ఈరోజు బీసీకి ఇవ్వడం వల్ల మాకు చాలా అదృష్టం. కానీ బీసీని గెలిపించుకోవాలనుకుంటున్నాం. బీసీలంతా ఐకమత్యమై కలిసి మన వైఎస్ఆర్ మన మాచాని వెంకటేశ్వర్లు వాళ్ళని తప్పగా మన బీసీకి గెలిపించుకుంటాం. నా పేరు తిమ్మయ్య, గంగాపుత్ర సంఘం ప్రెసిడెంటు తిమ్మయ్య. అలా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ బీసీకి ఇచ్చిన దానికోసము, బీసీకి నిరుడు అప్పుడు లేదు ఇప్పుడు ఇచ్చిన దానికోసము బీసీ తరపు నుంచి మా చెన్నకేశవరెడ్డి గారు మాచాని వెంకటేశ్వర ఉంటాడు, ఆయనకి మేము మద్దతు చేయాలని చెప్పని మా కులస్తులందరికీ అందరికీ చెప్పి ఆ ఓట్ చేసి గెలిపేయాలని చెప్పి అనుకున్నాం. శ్రీ వీరనాగమ్మ గంగాభవాని దేవాలయము నందు గంగాపుత్ర సంఘం వైస్ ప్రెసిడెంట్గా నేను పోలీస్ తిక్కరామును నేను ఈరోజు మన ఎర్రకోట కేశవరెడ్డి ఎమ్మెల్యేగా వాళ్ళు మాచాని వెంకటేశ్వర్కి ఇచ్చినందుకు మేమంతా గుడి తరపు నుంచి మా సంఘ కార్యకర్తలు కానీ, సభ్యులు కానీ, డైరెక్టర్లు కానీ, మెంబర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరితో ఆయన గెలిపించవలసిందిగా మేము బీసీ కులానికి సహకారము మాకు ఎప్పుడు ఎల్లవేళలో ఉంటాయని మేమందరూ కోరుకుంటున్నాం.